ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఎన్నో రోజులుగా మీ పిల్లలు ఎదురు చూసిన ఈ 2 దినాలు, అందులో మొదటి దినానికి క్షేమంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించారు. ఎంతో విలువైన మీ మాటల కొరకు మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఆశతో ఉన్న మీ పిల్లల ప్రాణాలను మీ వాక్యంతో తృప్తిపరచండి. వినబడే ప్రతి మాటను మీ మాటగా స్వీకరిస్తూ వారి జీవితంలో ఆచరించేవారుగా, అనేకులకు మాదిరికరమైన వారుగా మీరిచ్చిన కాలాన్ని ముగించుకొని మీరున్న పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2 రోజుల సభలలో 2 ప్రత్యేకంగా అంశాలను ఎంపిక చేసి కరపత్రికల ద్వారా, పోస్టర్ల ద్వారా ఎంతో పబ్లిసిటీని జరిగించి మీ ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహించబడుతున్న బైబిల్ క్లాసులు మొదలుకుంటే బహిరంగ సభల వరకు బైబిల్లో నుంచి ఎన్నో వినూతనమైన అంశాలను వెలికితీసి ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగినట్టు కాలాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని జ్ఞానాన్ని అందిస్తూ అనేకులను ఆత్మీయంగా బలపరుస్తూ దేవుని వైపు త్రిప్పడంలో ఇప్పటికే ఆ విషయంలో ఎంతో సఫలీకృతులయ్యారు అని చెప్పటానికి గర్వపడుతూ ఈ 2 రోజుల సభలలో ఏర్పాటు చేయబడిన 2 అంశాలలో మొదటి అంశం, నిర్లక్ష్యానికి నిత్య శిక్ష తప్పదా అని. ఈరోజు నిర్లక్ష్యానికి నిత్య శిక్ష తప్పదా? ప్రేమైన దేవుని పిల్లలారా, నిర్లక్ష్యము బైబిల్లో నిర్లక్ష్యము, అలక్ష్యము, అశ్రద్ధ ఈ పదాలు మనకు కనపడుతుంటాయి. ఎక్కడ అశ్రద్ధ అని కనిపించినా అది నిర్లక్ష్యానికి మరొక పదంగానే మీరు ఆలోచించాలి. అలక్ష్యము అన్న పదం మీకు కనిపించినా అది కూడా నిర్లక్ష్యానికి మరొక పర్యాయ పదంగా మీరు భావించాలి. ఇందుకు ఈ నిర్లక్ష్యం వలన, అలక్ష్యం వలన, అశ్రద్ధ వలన కలిగేటువంటి శిక్ష అది ఎంత కాలానికి సంబంధించినది లేదా ఎంత ప్రమాదకరమైనది అన్నది మనకు తెలియాలి. ఎందుకంటే ఈ భూమి మీద నిర్లక్ష్యానికి జరుగుతున్న నష్టాలు, నిర్లక్ష్యానికి జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇవన్నీ తాత్కాలికమైనవిగా మనకు కనబడుతున్నాయి. కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యం అది ఎంత ప్రమాదకరమైనదో చెప్పటమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మీ అందరికీ తెలిసిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్లక్ష్యం అన్న పదానికి అర్థం ఏంటి అసలు?
లేదా అలక్ష్యము, అశ్రద్ధ అన్న ఈ పదాలకు అర్థం ఏమిటి అన్నప్పుడు, తెలిసి కూడా, అంటే ప్రమాదం అని తెలిసి పట్టించుకోకపోవటం. ప్రమాదము ఉంది అని తెలిసి పట్టించుకొనకపోవటం, దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం అంటారు. అలానే నష్టం ఉంది అని తెలిసి అక్కడ కూడా అశ్రద్ధగా ఉంటే దానిని కూడా నిర్లక్ష్యంగానే చెప్తుంటారు. ప్రాణం పోయేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఉన్నప్పుడు దానిని కూడా మనం నిర్లక్ష్యంగానే మనం మాట్లాడుతుంటాం. ఉదాహరణకు పిల్లల విషయంలో చదువు అనేది చాలా విలువైనది అన్నప్పుడు, చదువు విషయంలో పిల్లలు చూపుతున్న అశ్రద్ధ, ఆ అశ్రద్ధకు మూల్యం ఏంటన్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోవటం. అంటే బడికి క్రమంగా వెళ్ళాలి, హోంవర్క్ చక్కగా చేయాలి, పరీక్షలకు హాజరవుతూ ఉండాలి. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్లో అప్పుడు వాళ్ళు అనుకున్న రిజల్ట్ అనేది వాళ్ళు పొందుకుంటారు. అలా కాక బడికి క్రమంగా వెళ్ళకపోయినా, హోంవర్క్ సరిగా చేయకపోయినా, పరీక్షలకు సరిగా హాజరు కాకపోయినా, ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ, బడికి వెళ్ళే విషయంలో చూపే అశ్రద్ధకు, అలానే హోంవర్క్ సరిగా చేయకపోవటం ఆ విషయంలో చూపిన అశ్రద్ధకు ఫైనల్గా మనకు కనిపించేది ఏంటంటే ఫెయిల్ అయిపోవటం. అలానే ఒక వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎందుకంటే ప్రమాదం అనేది జరగటానికి నిమిషాలు అవసరం లేదు, క్షణాలు చాలు. అది బైకే కావచ్చు, కారే కావచ్చు, ట్రైనే కావచ్చు, ఫ్లైటే కావచ్చు. ఏదైనా ఒక వాహనం నేను నడుపుతున్నప్పుడు డ్రైవింగ్లో అతను కొన్ని నిమిషాల పాటు నిర్లక్ష్యంగా ఉండవలసిన పని లేదు. కనురెప్ప పాటే, ఒక క్షణం అతను నిర్లక్ష్యంగా ఉంటే ఆ క్షణంలో జరిగేటువంటి ఆ ప్రమాదం, దానికి అతని ప్రాణం, అతనితో పాటు లోపల ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికుల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ నిర్లక్ష్యం, వాహనం నడుపుతున్నప్పుడు నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకూడదు అని తెలిసి కూడా అశ్రద్ధగా ఉండటం. అంటే వాహనాన్ని నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసు, లేదంటే ప్రమాదం అని తెలిసి కూడా నువ్వు పట్టించుకోలేదు అని అంటే దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం అంటారు. ప్రమాదం అని తెలిసి కూడా, ఎవరి కరెంట్ షాక్, వైరు ముట్టుకుంటే షాక్ కొడుతుంది తెలుసు, అప్పుడు అక్కడ ఏం చేయాలి? అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ వైర్ను తాకితే షాక్ వస్తుందని తెలిసి కూడా నువ్వు జాగ్రత్త పడట్లేదు అని అంటే అక్కడ దాన్ని ఏమంటారు? నిర్లక్ష్యం అది. అలానే మద్యం సేవించి వాహనం నడపకూడదు. కారణం, సేవించక నడుపుతుంటేనే ప్రమాదాలు జరుగుతుంటే ఇక మద్యం సేవించి నడిపితే, మందు తాగి నడిపితే ఖచ్చితంగా అతని ప్రాణమే కాదు అనేక మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని తెలిసి కూడా నడుపుతున్నారు అంటే దీన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం. అంతెందుకండి, మద్యం తాగే అలవాటు ఉంటుంది చాలామందికి, మందు తాగే అలవాటు. అదేమన్నా మంచిదా? కాదు. మద్యమే మంచిది కాదు అన్న సంగతి తెలిసి కూడా దాని కొరకు ఈరోజు క్యూలో నిలబడి, లైన్లో నిలవబడి డబ్బులు ఇచ్చి తెచ్చి ఆనందంగా తాగుతున్నారు అని అంటే దీన్ని తాగటం వలన
లోపల లివర్ పాడైపోద్ది తెలియదా? తెలుసు. దాని వలన లోపల సిస్టమ్ అంతా దెబ్బతింటుంది అన్న సంగతి తెలియదా? తెలుసు. అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలిసే మద్యాన్ని సేవిస్తున్నారు అంటే దీన్ని ఏమంటారు? ఆరోగ్యం పట్ల వారికున్న నిర్లక్ష్యం. అలానే సిగరెట్ కాల్చే వాళ్ళు ఉంటారు. అది మంచిదా? అది మంచిది కాదు. పొగ త్రాగుట కూడా ఆరోగ్యానికి హానికరం. ఆ సిగరెట్ పెట్టెను చూసినప్పుడు సిగరెట్ పెట్టె పైన బొమ్మలు వేశారు. ఒకప్పుడు బీడీలు ఏమండి, ఆ రోజుల్లో నా చిన్నతనంలో ఒక పుర్రేరి నెముకలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే దానికి కూడా ఎవరు భయపడట్లేదని చాలా భయంకర, చూస్తేనే ఏమండి ఒక రకమైనటువంటి ఫీలింగ్. అంటే ఏమంటారు అంటే అసలు ఆ బొమ్మ చూడలేమన్నమాట, తల తిప్పేసుకుంటాం, అంత అసహ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇదంతా కూడా తినేసి, ఈ దవడ భాగం అంతా కూడా తినేసి, ఇదంతా కూడా మాంసం లోపలదంతా కూడా కనిపించే విధంగా, అంటే వాడు సిగరెట్ తాగి ఇదిగో ఇదంతా దెబ్బతిండిపోయింది, క్యాన్సర్ వచ్చి. ఏమంటే అలాంటి ఫోటో ఒకటి సిగరెట్ పెట్టె మీద వేశాడు. ఎందుకు? నువ్వు ఇందులో ఉన్నది తాగితే రేపొద్దున నీ పరిస్థితి కూడా ఇలానే మారిపోతుంది. అంటే దీన్ని త్రాగటం వలన నీ రూపం ఇలా మారిపోతుంది అని చెప్పటమే ఆ పెట్టెపై ఉన్న ఫోటో యొక్క ఉద్దేశం. అలా అని ఎవరైనా మానేస్తున్నారా? లేదు. ఎవరు మానేస్తున్నారండి? దర్జాగా వెళుతున్నారు, సిగరెట్ కొంటున్నారు, నోట్లో పెడుతున్నారు, పొగలు తీస్తున్నారు నోట్లో నుంచి పొగలు, ముక్కులో నుంచి పొగలు. ఈ మధ్య ఫ్యాషన్, చెవులో నుంచి కూడా పొగలు తీస్తున్నారు, రింగులు. ఏమండి హీరోయిజం. అలానే తాగాడు ఎవరు? నీ ముందున్నాడు, వాడి ఫోటోనే దాని మీద ఉన్నది. నువ్వు హీరో అనుకుని తాగావనుకో, రేపొద్దు నెక్స్ట్ నీ ఫోటోనే వెళ్ళిపోద్ది అక్కడికి. నీకు ఇప్పుడు తెలియట్లేదు ఏమనుకుంటున్నావు. అంటే ప్రమాదం ఉందని తెలిసి తాగుతున్నారు అని అంటే దీన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం. అంటే ఇప్పుడు మద్యం లేదా ఈ పొగ, ఈ రెండింటిని సేవించటం ఇది ఆరోగ్యానికి హానికరం. వీటికి నువ్వు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అని. ఏంటి? నీ ప్రాణం. ప్రమాదం లేదా నష్టం, అనారోగ్యం ఉంది అని తెలిసి కూడా పట్టించుకోకపోవటమే నిర్లక్ష్యం అన్న మాటకు అర్థం. ఇప్పుడు మీకు నిర్లక్ష్యం అంటే ఏంటో మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెప్పాను. ప్రమాదం అని తెలిసి కూడా నువ్వు సాహసించి చేయడం ఉంది చూసావా ఆ పని, అదే నీ నిర్లక్ష్యం. ఏమంటే ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా ఆల్రెడీ ట్రైన్ రాకముందే ప్లాట్ఫారం మీదకి రైల్వే శాఖ వాళ్ళు ఏమంటే రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇస్తుంటారు, మరి కాసేపట్లో పలానా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని. అప్పటికి అంతా కూడా లగేజీతో సిద్ధంగా ఉంటుంటాం మనం. ట్రైన్ ఆగటమే ఆలస్యం. ఏమంటే దిగే వాళ్ళు దిగిన తర్వాత వెంటనే మనం ఎక్కేస్తుంటాం. ఆ తర్వాత మళ్ళీ ట్రైను బయలుదేరడానికి సిద్ధంగా ఉందంటాడు, బయలుదేరుతుంది అంటాడు. ఈలోపు ఏమంటే సిగ్నల్ ఇస్తాడు, హారన్ కూడా కొడతాడు. ఇక నెమ్మదిగా మోగుతుంటుంది. ఎక్కడికి వస్తారో తెలియదు, అప్పుడు పరిగెత్తుకొని వచ్చేస్తుంటారండి చాలామంది. మీరు ఈసారి బాగా గమనించండి, ట్రైను బయలుదేరడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? అక్కడే ఉంటారు. సిగ్నల్ ఇచ్చినప్పుడు చూస్తూనే ఉంటారు, హారన్ ఇచ్చినప్పుడు వింటూనే ఉంటారు. మరి ఎప్పుడు అది మూవ్ అయిన తర్వాత వెళుతుంటుంది కదా, అప్పుడు అంటే రన్నింగ్లో ఎక్కితే గొప్ప. అర్థమైందా? ఆగున్నప్పుడు ఎవరు అందరూ ఎక్కుతారు, ఆగున్నప్పుడు అక్కడ ఏముందండి, రన్నింగ్లో ఎక్కాలి, కిక్ ఉంటుంది అప్పుడు, కిక్ కోసం అన్నమాట. దీన్ని ఏమంటారు? అది మంచిదా? అది సేఫ్? అది క్షేమం? అది
లేదు, అది ప్రమాదం. ప్రమాదం అని తెలిసి నువ్వు పరిగెత్తుకుని వచ్చి ఎక్కుతున్నావు అంటే ట్రైను, దీన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం. నీ ప్రాణం పట్ల నీకున్న నిర్లక్ష్యం. దానికి చెల్లించుకుంటావు మూల్యం ఏంటి? నీ ప్రాణం. ఇలా ఎంతమంది కాళ్ళు చేతులు తెగిపోయి, ఎంతోమంది ఏమంటే ఆ ప్లాట్ఫారానికి ట్రైన్కి మధ్యలో చిక్కుపడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేదు. అంటే నిర్లక్ష్యం అన్న మాటకు అర్థం మీకు చెప్తున్నాను. అలానే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని విషయంలో, వాక్యము విషయంలో క్రైస్తవులముగా మనం చూపించేటువంటి నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందన్నది మీకు చెప్తాను ఈరోజు. ఇప్పుడు చూసినటువంటి ఇప్పటి వరకు విన్న ఈ నిర్లక్ష్యాలన్నిటికీ మూల్యం ఏంటంటే ప్రాణం పోగొట్టుకోవటం. ఓకే, లేదా అవయవాలు ఏమంటే పాడైపోవటం, లేదా ఆరోగ్యం దెబ్బతినటం. కానీ బైబిల్ కలిగిన ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ బైబిల్లో నీ జీవితాన్ని దేవుడు వాక్యానికి అనుగుణముగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవలసిన వాడవై ఉన్నావు. ఏమండి, నేను నా జీవితాన్ని వాక్యానుసారముగా నడిపించుకోవాలి. నీవు నీ జీవితాన్ని వాక్యానికి లోబడి నువ్వు బ్రతకాలి. ప్రతి మనిషి వాక్యానికి లోబడి బ్రతకవలసిన వాడై ఉంటుండగా ఎంతమంది ఎన్ని విషయాలలో వాక్యానికి లోబడుతున్నారు అంటే, వాక్యం ఏం చెప్పిందో తెలుసు కానీ మనం అది చెయ్యం. బైబిల్లో ఉన్నదేంటో తెలుసు కానీ అది మనం పాటించాం. అంటే దేవుడు ఏం చెప్పాడో తెలిసి కూడా నువ్వు పాటించటం లేదంటే, దేవుడు ఏం చెయ్యమన్నాడో నీకు తెలిసి కూడా నువ్వు చేయటం లేదు అని అంటే, దీన్ని కూడా ఏమంటారన్నప్పుడు నిర్లక్ష్యం. అందులో దేవుడి విషయంలో నిర్లక్ష్యం అనేది అది చాలా పెద్ద ప్రమాదం. అప్పుడప్పుడు పెద్దలు చెప్తుంటారు, ఒరే నిప్పుతో ఆటలొద్దురా అంటారు. నిప్పుతో ఆటలా? నిప్పుతో చెలగాటమా? వద్దు. నిప్పుతో ఆటలాడుకోవద్దు, నిప్పుతో చెలగాటం మంచిది కాదు అంటారే. అలానే కరెంటు, దాంతో ఎవడు ఆటలాడుకుంటాడు? ఎవడు నిప్పుతోనే ఆటలాడుకోని మనిషి దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? నిప్పు అనుకుంటున్నారా? కాదండి, ఆయన దహించు అగ్ని అని రాయబడింది ఆయన గురించి. నిప్పుతోనే ఆటలాడని మనిషి ఈరోజు ఎవరితో ఆడుకుంటున్నాడో తెలుసా? దేవునితోనే. కరెంట్ షాక్ అంటే భయపడతాడు, కానీ ఈ కరెంట్ లేదా ఈ శక్తులన్నిటినీ పుట్టించినవాడు మహాశక్తిమంతుడు దేవుడు. దేవుడు వలన కలిగిన చిన్ని శక్తికే నువ్వు భయపడి అమ్మో అంటున్నావు, దానితో ఆటలాను నువ్వు మాట్లాడుతున్నావే. అటువంటిప్పుడు ఇలాంటి ఎన్నో ప్రకృతులు, ఇలాంటి ఎన్నో శక్తులకు జన్మనిచ్చిన పరమందున్న మహాశక్తివంతుడైన ఆ దేవుడితో ఆటలాడుతున్నాడు ఈరోజు మనిషి. బ్రతకగలడా? నిప్పుతో వాడే బ్రతకలేవే, కరెంటుతో వాడే బ్రతకలేవే శక్తితో. అటువంటప్పుడు దేవుడితో ఆటలాడి దేవుడితోనే నువ్వు బ్రతకగలవు నువ్వు అనుకుంటున్నావా? మేమెక్కడ దేవుడితో ఆడుకుంటున్నామండి అని మీరు అంటారా? ఆడుతున్నారండి ఈరోజు అందరూ దేవుడితో ఆడుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి ఆటలో అట్టి పంటలా చేసేసారు. అంటే దేవుణ్ణి చాలా చీపుగా, అంటే దేవుడు ఏం చెప్పాడు? దేవుడా, ఆయన ఏం చెప్పినా నేను అనుకున్నదే చేస్తాను. దేవుడు ఆయన ఏమైనా చెప్పనివ్వండి, ఆయన ఏం చెప్పినా నేను అనుకున్నది చేస్తాను. ఆయన ఏది వ్రాయించినా నేను వ్రాసుకున్నదే చేస్తాను. దీన్ని ఏమంటారు? నిర్లక్ష్యం. అందుకే ఇలాంటి వారి గురించి దేవుడు చాలా ఆవేశంతో, చాలా కఠినంగా ఒక మాట రాయించాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనంలో, సంఖ్యాకాండం
15వ అధ్యాయం 30వ వచనంలో, అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల, ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల అన్నాడు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల అన్నాడు. అంటే పాపము చేయడానికి ఏం చేస్తున్నాడట? సాహసం. పాపము చేయడానికి సాహసమా? అదేంటండి? అంటే పాపము చేయడానికి సాహసం అంటే అర్థం ఏంటి? సాహసం అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ప్రమాదం ఉన్నప్పటికీ కూడా వెళ్ళడం. అప్పుడు ప్రమాదం ఉందని తెలిసి కూడా వెళుతున్నాడు అని అంటే అప్పుడు ఆ వ్యక్తిని చూసి మనం ఏమంటామంటే, బా వీడు సాహసం చేస్తున్నాడు రా అంటాం. ప్రమాదం అని తెలిసి కూడా వెళ్ళడం, దాన్ని మనం సాహసించడం అంటాము. అలానే ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడట? సాహసించి పాపం చేస్తున్నాడు. సాహసించి పాపము చేయటానికి సాహసం చేస్తున్నావా? పాపము చేయటానికి పరుగులు పెడుతున్నావా? పాపం చేయటానికి ఏంటి నీకు నా ధైర్యం ఏంటి అంటే, పాపము చేయటానికి నువ్వు సాహసం చేస్తున్నావంటే ఒక మాటలో చెప్పాలంటే పచ్చిగా నువ్వు తెగించావన్నమాట. తెగిస్తున్నావు. ఇది తప్పు అయినా నువ్వు చేస్తావు. ఏమండి, ఇది ఎక్కడ వెళ్ళకూడదు అయినా నువ్వు వెళతావు. వెళ్ళకూడదని తెలిసి వెళుతున్నావు, మాట్లాడకూడదని మాట్లాడుతున్నావు, చేయకూడదని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు. అంటే దీన్ని ఏమంటారంటే సాహసించి చేయడం. వాక్యములో వ్రాయబడినది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, దేవుడు చెప్పమన్నది ఏంటి, నేను చెబుతున్నది ఏంటి, దేవుడు వెళ్ళమన్నది ఎక్కడికి, నేను వెళుతున్నది ఎక్కడికి అంటే నీకు తెలుసా? తెలుసు. అయినా నువ్వు తప్పు చేస్తున్నావు, అయినా నువ్వు పాపం చేస్తున్నావు అంటే సాహసముతో చేస్తున్నావు. అలా సాహసించి చేసే వారి కొరకు చెబుతున్న మాట ఇప్పుడు చదవండి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు దేవుణ్ణి తృణీకరించిన వాడగును. మరి అంతే కదా, దేవుణ్ణి బొత్తిగా తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును అన్నాడు. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడన్నప్పుడు నేను ఏది వద్దన్నానో అది నువ్వు చేస్తున్నావంటే సాహసం. అందుకే నిన్ను జనులలో లేకుండా నిశ్చయముగా కొట్టివేసేస్తున్నాను అన్నాడు. అంటే తీసేస్తాను రా నిన్ను జనాభా లెక్కల్లో నుంచి తీసేస్తాను, నిన్ను భూమి మీద ఉండనివ్వను, మనుషుల్లో నిన్ను బ్రతకనివ్వనిక. ఎందుకు? నేను వద్దన్నది చేయటానికి నీకు ఎంత ధైర్యం? ఏమండి, మనం చదువుకున్నప్పుడు చాలా చిన్నగా మనకు కనబడుతున్న ఈ మాటలు, కానీ మనం అక్కడ బాగా ప్రతి మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. దేవుడు ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నాడు, ఏం జరిగిందంటున్నాడు, ఎలాంటి ఆలోచనతో అంటున్నాడు, ఆయన మనసు ఎంత హట్ అయింది, ఎంత గాయపడింది అని ఒక్కొక్క సందర్భాన్ని చదువుతూ అక్కడ మనం ఆలోచించాలంటే, ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోతే మనకేం అర్థమవుదు. దేవుడు ఆయన దగ్గర నిర్లక్ష్యముగా, ఆయన దగ్గర అలక్ష్యముగా, అశ్రద్ధగా ఉంటే ఆయన అస్సలు సహించుకోడండి. ఇప్పుడు ఆదామవ్వల దగ్గరికి ఒకసారి వెళ్ళామనుకోండి, ఆదామవ్వలకు దేవుడు చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలములలో మీరు అన్ని నిరభ్యంతరముగా మీరు తినవచ్చు, ఒకే ఒక చెట్టు పండు తప్ప అన్నాడు. వాళ్ళేం చేశారు?
చెప్పినప్పుడు విన్నారా? చెప్పినప్పుడు చక్కగా విన్నారు. మనం కూడా అంతే కదండి. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా వింటున్నాం మనం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా, అది క్లాస్ అయినా, సెమినార్ అయినా, ఆదివారం ఆరాధన ఏమండి, చర్చ అయినా, మనం జాగ్రత్తగా వింటాం. చెప్పేటప్పుడు వినటానికి కష్టమే ఉంది? వినడం కష్టం కాదు కదా. ఏది కష్టం? చెయ్యడం కష్టం, కానీ వినటం కాదు. వినడానికి ఏం ఖర్చు అవుతుంది? వినడానికి బాధ ఏముంది? వినటంలో బాధ లేదు, వినటంలో ఖర్చు లేదు, వినటంలో ప్రయాస కూడా ఏమీ లేదు. ఎప్పుడు అన్నప్పుడు చేసేటప్పుడు. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప రిప్పు. నేను చెప్పాను, మీరు విన్నారు. ఏమైంది ఇప్పుడు? నేను చెప్పాను, మీరు విన్నారు. కానీ నిజంగా కొట్టారనుకోండి, అప్పుడు చూపించగలరా? అప్పుడు చూపించగలరా? ఏమండి, ఆడు కుడి చెంప కొడితే మనం ఎడ చెంప మీద కొడతాం, లేదా వాడు ఒక చెంప కొడితే మనం 2 చెంపలు కొడతాం. మనం వినటానికే ఉందండి, చాలా సులువు. కానీ పాటించే విషయం దగ్గరకు వచ్చినప్పుడే చాలా కష్టం. ఆదామవ్వలు కూడా దేవుడు చెప్పినప్పుడు చక్కగా విన్నారు. అవునా తండ్రి, అన్నీ తినవచ్చు, ఆ ఒక్కటేనా? అలాగే, ఒక్కటే కదా, పెద్ద కష్టమే ఉంది. అలాగే, అసలు ఎబ్బేదాన్ని ముట్టం మేము అన్నారా? అన్నారు. ఈలోపు దేవుడు వెళ్ళిపోయాడు, వాడు వచ్చాడు. ఏమండి, అవ్వతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిజంగానే ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినవద్దని మీతో చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? చెప్పాడు. ఆ ఒకే ఒక చెట్టు పండు తప్ప అన్నీ తినమన్నాడు. అదంటుంది, ఆ ఒక్కదాన్ని ఎందుకు తినవద్దన్నాడు మీకు తెలుసా? తెలుసు, తింటే చచ్చిపోతామని. అంతొట్టిదే, చావనే చావరు. పైగా మీరు ఆ పండు తినుదినమున మీ కన్నులు తెరవబడి మీరు దేవతల వంటి వారైపోతారు. మీరు ఎక్కడ ఆయనంతటి వాళ్ళు అయిపోతారేమోనని కుళ్ళుతో, అసూయతో మిమ్మల్ని తినొద్దన్నాడు. అంతే, అది అసలు రహస్యం. అసలు చెప్పక మరొకటి చెప్పాడు. మీకు అబద్ధం అనుకుంటే మీరు తిని చూడండి, నా మాట అబద్ధం అయితే. ఆడు మాట్లాడే దయ్యం ఎప్పుడైతే వాడు ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడో, అవ్వ చెట్టుని చూస్తున్నప్పుడు, ఆ పండు చూస్తున్నప్పుడల్లా కూడా ఎలాంటి ఆలోచన, ఎలాంటి కోరిక కలుగుతుంది తెలుసా అండి? ఎప్పుడు తినాలా, ఎప్పుడు మా కన్నులు తెరవబడతాయా, ఎప్పుడు మేము చాలా గొప్ప వాళ్ళం అయిపోతామా? మొత్తానికైతే నన్ను చూసి 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 ఇక భరించలేకపోయింది. మొత్తానికైతే పండు తెంపింది, తిన్నది, తీసుకెళ్ళి భర్తకు కూడా, ఆదాముకు కూడా ఇచ్చేసింది. దేవుడు వచ్చాడు, ఏమన్నాడు? నేను మీకు తినవద్దను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు మీరు తింటిరా. దేవుడు క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. దేవుడు ప్రశ్న చూడండి, డైరెక్ట్గా అడిగేశాడండి. నేను తినవద్దని మీకు ఆజ్ఞాపించింది మీరు తిన్నారా? డైరెక్ట్గా అడిగాడు దేవుడు. అప్పటికి తినేశారు. తిన్నారా? తినేశారు. అప్పుడు అవ్వంటది, ఆదామంటాడు, అయ్యో పొరపాటు అయిపోయింది. పొరపాటు అంటే నా పొరపాటేం కాదు, అందులో నువ్వు నాకు ఇచ్చావు కదా. ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను. అసలు ఆ స్త్రీ లేకుండా ఉంటే నేను తినకపోయేవాడిను. నేను తిన్నానంటే కారణం ఆ స్త్రీ ఉందంటే కారణం నువ్వే. ఏమండి, ఆమె దగ్గరికి వెళ్ళిపోతే ఆవిడేం చెప్పిందో మీకు తెలుసు. మొత్తానికి ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, దేవుడు ఏది వద్దన్నాడో అది చేసేసారు. అంటే ఇక్కడ దేవుని మాటను ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. దేవుని మాటను నిర్లక్ష్యం చేసేశారు. వద్దన్నది చేశారు. వద్దన్నది చేయటం అంటే అలక్ష్యం చేయటం, నిర్లక్ష్యం చేయటం. దానికి మూల్యంగా దేవుడు చేసిన పని, ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, వారిద్దరిని ఏదైనా వనంలో నుంచి బయటికి గెంటి వేసేసాడు. మరలా జీవవృక్ష ఫలములు తినకుండగా చేసేసాడు. అక్కడ ఖడ్గజ్వాలలను పెట్టాడు. ఎందుకు? అది తింటే నిరంతరం బ్రతుకుతారు. నో, వాళ్ళు బ్రతకూడదు. ఇక వాళ్ళు బ్రతకూడదు అని అంటే ఆ పండు తినకూడదు. ఆ పండు తినకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఏదైనా తోటలో ఉండటానికి వీల్లేదు. అంటే దేవుడు ఆ రోజు ఈ సృష్టిలో
ఉన్నది ఇద్దరే అయినప్పటికీ ఆ ఇద్దరు తన పోలికలో చేయబడిన తన పిల్లలే అయినప్పటికీ వాళ్ళిద్దరూ చేసినటువంటి ఆ తప్పు లేదా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవుని మాట నిర్లక్ష్యం పెట్టినందుకు దేవుడు వారికి వేసిన శిక్షగా ఇక్కడ మనకు కనబడుతుంది. అది తింటే చనిపోతారు తెలుసు, తింటే చస్తారని తెలుసు, తింటే చస్తారని తెలిసి కూడా తిన్నారు అని అంటే దాన్ని ఏమంటారు? నిర్లక్ష్యం. ఎందుకురా వేగంగా వెళుతున్నావు? థ్రిల్గా ఉంటుందన్నా? థ్రిల్లే, కానీ కిల్లు కూడా ఉంది అందులోనే. అందుకే అక్కడక్కడ రాస్తారు చూసారు బోర్డులు, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. వెళుతున్నంతసేపు, వేగంగా వెళుతున్నంతసేపు చాలా బాగుంటుంది, కానీ పొరపాటున బైకు తిరగబడిందా, బైక్ స్కిడ్ అయిపోయిందా, లేదా మరొక దానిని వచ్చి ఏదైనా కొట్టేసిందా, ఏ పార్ట్ మిగలదు నీకు, ఏ పార్ట్ మిగలదు. అంత ప్రమాదం. వేగంగా వెళుతున్నంత వరకు బాగుంటుంది, కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా అందులో నువ్వు ఉండవిక. అందుకే వేగం చాలా ప్రమాదం. బాగుంటుంది అంతవరకు. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా నిజంగా ఆ పండును చూస్తున్నంతసేపు తినాలి 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 తిన్నారు. ఆ తర్వాత దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి బలైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్లక్ష్యం అన్నది ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యానికి ఇక్కడ వీళ్ళు చెల్లించుకున్నారు మూల్యం. ఇక మన గురించి ఆలోచన చేయడానికి ముందు ఇంకా కొన్ని సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఈ నిర్లక్ష్యం వలన ఎంతటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారో ఒకప్పుడు ఇశ్రాయేలీలను కూడా మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి అలక్ష్యం చేసినందుకు, దేవుని నిర్లక్ష్యం పెట్టినందుకు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వారిలో కేవలం ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడట? అందరినీ కూడా అరణ్యములోనే చంపేశాడు. మరి చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను అన్నాడు. ఎవరి శవములు? 6 లక్షల మందికి పైగా ఉన్నారు. 6 లక్షల మందికి పైగా బయలుదేరిన ఇశ్రాయేలీలు అరణ్యములో రాలిపోయారు. ఎందుకయ్యా రాలిపోయారు? ఎవరండి రాల్చేశారు? దేవుడు. ఎందుకు? దేవుని నిర్లక్ష్య పెట్టారు, దేవుని మాట నిర్లక్ష్య పెట్టారు. కేవలం దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినందుకే దేవుడు వాళ్ళందరినీ అరణ్యంలో రాల్చి పడేశాడు. ఎవరిని కూడా ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ కనానులో, ఈ పాలుదెలు ప్రవహించి ఈ దేశంలో ఎవరు అడుగు పెట్టకూడదు అన్నాడు. అందులో అందరిని ఒక్కొక్క రకంగా చంపుకుంటూ దేవుడు వచ్చేసాడు. అందులో ఒక సందర్భంలో ఎవడి దాతాను, కోరహు, అభిరాము, ఓను, ఈ ఫ్యామిలీస్ ఉంటాయి చూసారా. ఈ కుటుంబీకులు ఒకానొక సందర్భంలో వీళ్ళు మోషే మీదకు, అహరోను మీదకు తిరుగుబాటు చేశారు. వీళ్ళు మోషే మీదకు, అహరోను మీదకు ఎందుకు తిరుగుబాటు చేశారు అన్నప్పుడు కేవలం వాళ్ళలో పుట్టిన ఒక తప్పుడు కోరిక, తప్పుడు ఆలోచన, అధికార కాంక్ష, అధికార దాహం. అంతే. ఎప్పుడు మోషేనేనా? ఎప్పుడు అహరోనేనా? మా చేత కదా, మీ చేయలేమా, మీ నడిపించమా? ఎప్పుడు వాళ్ళైనా వేయాలి ధూపం? ఎప్పుడు వాళ్ళైనా ముందుంటారు? ఎప్పుడు వాళ్ళైతే మరి మేమేమైపోవాలి అనే ఈ ఆలోచనలు వాళ్ళలో ప్రారంభమయ్యాయి. వీళ్ళలో ప్రారంభమై వీళ్ళేం చేశారంటే మరికొంతమందిని, వీళ్ళలాంటి ఆలోచనలు కలిగిన మరికొంతమందిని సపోర్ట్ చేసుకున్నారు. అలా సపోర్ట్ చేసుకొని
దేవుడు నియమించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే అహరోనుల మీదకి తిరుగుబావుట ఎగరవేశారు. నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు అండి చాలా బాధేస్తుంటుంది. ఎలా మాట్లాడతారంటే వాళ్ళు, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 16వ అధ్యాయం సంఖ్యాకాండం మొదటి 2 వచనాలు, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఏమంటే లేవీకి మునిమనుమడును, కహాతుకు మనుమడును, ఇస్సాహారు కుమారుడు కోరకు, ఏమంటే రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములను, పెలేతి కుమారుడైన ఓడును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. ఎవరికి? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి ఏం మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు. మీతో మోషే అహరోను మీతోనే మాట్లాడేది, మేము మీతో మాకిక పని లేదు. ఎందుకంటే మేము డెవలప్ అయిపోయాం, మాకు కూడా వెనకాల 250 మంది సపోర్ట్ వచ్చేసారు కాబట్టి మాకు కూడా ఏమండి ఈ ఇశ్రాయేల్ సమాజంలో మాకు కూడా ఒక పేరు ప్రఖ్యాతులు అంటూ మాకు వచ్చేసాయి కనుక మీరు చేసే పని ఏంటో మేము నేర్చేసుకున్నాం కనుక ఇక మీతో మాకు పనేమీ లేదు అంటే పని ఉన్నంత వరకు చక్కగా ఉన్నారు, పని అంతా నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీతో మాకు ఇక పని లేదు. మరి ఏం చేస్తారు? ఏం లేదు, మిమ్మల్ని పక్కన పెట్టి మేము తీసేసుకుంటాం మొత్తం అంటున్నారనమాట వాళ్ళు అక్కడ. అప్పుడు ఆ విషయం తెలిసిన మోషే అహరోనులు బాధపడతారు, దేవుని ముందు ప్రాధేయపడతారు. దేవుడు చెప్తాడు, నాయనా మీరు ఏం వరి అవ్వద్దు, వీళ్ళు నిన్ను కాదు నన్నే వాళ్ళు తృణీకరిస్తున్నారు. నిన్ను నిర్లక్ష్యం చేయట్లేదు, నన్ను నిర్లక్ష్యం చేశారు వాళ్ళు, నా మాట నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇలాంటి వాళ్ళను నేను ఎలా చంపుతానో ఇది చూస్తున్న వాళ్ళందరికీ తెలియాలి. ఆ తర్వాత ఇంకెవడైనా కానీ ఎదురు తిరగాలన్నా మీ ముందుకు వచ్చి మాట్లాడాలన్నా వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద పాఠంగా ఉండాలి అని దేవుడు మోషేతో అహరోనుతో దేవుడు చెప్తాడు. చెప్పి ఏం చేస్తున్నాడో ఏమంటే 29లో మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. అంటే వాళ్ళంత ఘోరంగా సజీవముగా ప్రాణాలతో వాళ్ళు భూమిలో కూలిపోతున్నప్పుడు ఇది చూసినటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, యెహోవాను అలక్ష్యం చేస్తే ఇంత ఘోరంగా ఉంటుందా చావు, ఇంత భయంకరంగా ఉంటుందా అని వాళ్ళందరికీ తెలియాలి. రాబోయే కాలంలో ఇంక ఎవ్వరు కూడా నాకు ఎదురు లేదా నా మాటకు ఎదురు చెప్పకూడదు, నేను చెప్పిన మాటకు వాళ్ళు లోబడేటట్టుగా ఉండాలి అని మోషేతో చెప్పాడు. అలానే చేశాడండి. ఏమంటే వాళ్ళ నుంచి అందరిని పక్కకు వెళ్ళిపోమన్నాడు, ఆ కుటుంబాలను మాత్రం నిలవబెట్టాడు. వాళ్ళందరూ చూస్తుండగా వాళ్ళు నిలబడినటువంటి ఆ భూమి ఎంతవరకైతే ఉందో అంతవరకు నెరవిడిచింది. వాళ్ళు అలా ప్రాణాలతో లోపల అలా కుప్పకూలిపోయారు. ఇది చూచి ఒకటే అరుపులు కేకలు, ఓ పెద్ద ఘోష పుట్టిందని అక్కడ రాయబడింది. ఇక మిగతా 250 మంది వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళను వారు తీసుకొని వచ్చిన ధూపార్తులు వాళ్ళని దహించి వేసేసాయి. ఇటు 250 మంది పోయారు, అసలు మెయిన్ కారకులైన వీళ్ళు కూడా పోయారు. ఇదంతా కూడా ఎందును బట్టి? కేవలం యెహోవాను నిర్లక్ష్యం చేసినందుకు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నిర్లక్ష్యం చేయటం, యెహోవాను నిర్లక్ష్యం చేయటం, దేవుని మాటను పట్టించుకోకపోవటం. పాత నిబంధన కాలంలో ఏమంటే విశ్రాంతి దినం విషయంలో నుండి దేవుడు చాలా కఠినంగా ఉండేవాడు. మీకు తెలుసు కదండి. మీరు 6 రోజులు మీ కొరకు కష్టపడండి, నేనేమనను, మీరు పని చేసుకోండి, కానీ 7వ దినం అది నాది, ఆ రోజున మీరు ఎవరు పని చేసుకోవడానికి వీల్లేదు.
అది విశ్రాంతి దినం. అందుకే విశ్రాంతి దినానికి సంబంధించిన ఆజ్ఞ ఇచ్చిన తొలి దినాలలోనే మోషే గారు ఉన్నప్పుడే ఒకడు ఎవ్వరికి కనబడకుండా, ఎవ్వరికి తెలియకుండా వెళ్ళి కట్టెలు ఏరుకుంటున్న సందర్భంలో ఒకడు చూశాడు. మోషే దగ్గరికి వచ్చాడు, ఏవండి ఇది విశ్రాంతి దినాన పని చేయకూడదు కదా, ఇతను కట్టెలు ఏరుకుంటున్నాడు అనగానే అతను తీసుకొచ్చాడు, నిలవ పెట్టాడు. ప్రభువా ఏం చేయమంటారు తండ్రి, ఏం చేయమంటారు ఇతని విషయంలో అన్నప్పుడు, ఏమి లేదు రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అంతే. ఇదేంటండి, ఏంటి విశ్రాంతి దినాన్ని మీరినందుక, విశ్రాంతి దినాన్న పని చేసినందుక. ఏంటి విశ్రాంతి దినాన్న ఆ రోజు అందరూ సమాజముగా కూడుకొని దేవుడు వారి పట్ల చేసినటువంటి ఉపకారములను, దేవుడు వారి పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది పోయి ఆ గుంపులో లేకుండా ఎక్కడో బయటికి వెళ్ళిపోయి కట్టెలు వేరుకుంటున్నాడు అనంటే దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడు చూడండి, ఎంత కఠినంగా ఉన్నాడు. ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. నెహెమ్యా గారి కాలంలో కూడా విశ్రాంతి దినం, ఎందుకంటేనండి విశ్రాంతి దినం దేవుడిచ్చిన ఆజ్ఞల్లో అది ఒకటి. అలాంటప్పుడు ఆయన ఆజ్ఞను తిరస్కరించడం అంటే ఆయన్ని పట్టించుకోకపోవటం. ఏమిటి నన్ను పట్టించుకోవటం లేదు, నేను ఎప్పుడు అంటాను నన్ను పట్టించుకోవటం లేదండి మీరు అని ఎప్పుడు అంటాను? నేను చెప్పింది మీరు చేయనప్పుడు నేను ఏమంటాను? నా మాట అంటే వీళ్ళకు గౌరవం లేదండి, నా మాట అంటే వీళ్ళకి విలువ లేదండి, నన్ను పట్టించుకోవటం లేదండి. అంటే నువ్వు అన్నది చేయనప్పుడు, లేదా నువ్వు అడిగింది ఇవ్వనప్పుడు, నీ మాట వాళ్ళకి కాదన్నప్పుడు, నిన్ను పట్టించుకోవటం లేదు, నిన్ను నిర్లక్ష్య పెడుతున్నారు అని నీకెలా అర్థమైందో, దేవుడిచ్చిన ఆజ్ఞలను ప్రక్కన పెట్టి వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు వెళుతున్నారంటే వాళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు. నెహెమ్యా గారి కాలం వచ్చేసిందండి. అసలే పాపం నెహెమ్యా గారు ఎక్కడో ఆయన పారసీక రాజు దగ్గర, అర్తాషిస్ అనే రాజు దగ్గర గిన్నెను అందించుకుంటూ, ఏమంటే గవర్నమెంట్ జాబ్, ఏమంటే ఉద్యోగం చేసుకుంటూ, అయ్యో యెరూషలేములో మందిరం ప్రాకారాలన్నీ కూడా అలానే పడిపోయి, ఇంకా ప్రాకారాలన్నీ కూడా ఏమంటే నిర్మించబడలేదు, అవి లేకపోవటం వలనే అక్కడ మందిరంలో ఏమంటే పూజలు జరగటం లేదు, ఇశ్రాయేలీయులందరూ కూడా భయంతో బ్రతుకుతున్నారని తెలిసి ఉద్యోగం చేసుకుంటున్న ఆయన ఇక్కడ ఉన్నటువంటి మందిరం విషయంలో, పట్టణం విషయంలో, ప్రాకారాల విషయంలో ఏమంటే బాధ కలిగి సెలవు పెట్టుకొని సెలవు మీద వచ్చి ఆయన పని చేస్తుంటే, ఇక్కడ పని చేయిస్తుంటే, ఆ రోజు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఏం చేశారట వాళ్ళు? నెహెమ్యా గ్రంథం ఒకసారి చూద్దాం ఆ సందర్భం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాలు చూడగలిగితే, 17-18 వచనాలలో, అంతట యూదుల ప్రధానులను నేను ఎదురాడి, అంతట యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యమును చేయుదురు ప్రశ్నిస్తున్నాడండి. ఎవరిని? ప్రధానులను ప్రశ్నించాడు. యూదుల ప్రధానులను నిలబెట్టి అడుగుతున్నాడు నెహెమ్యా, ఏమయ్యా మీరు ప్రధానులు కదా, మీరేంటి దేవుడు ఏమంటే విశ్రాంతి దినమును మీరు నిర్లక్ష్య పెట్టేసి ఏంటి దుష్కార్యం అంటే, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టడాన్ని దుష్కార్యంగా మాట్లాడుతున్నాడు. ఇంతకేం చేశారట ఆ రోజు వాళ్ళు? నిర్లక్ష్య పెట్టడం అంటే ఏం చేశారు తెలియాలంటే 15 వచనం చదవాలి. అంటే 15 వచనం చదవండి. ఇప్పుడు ఏం చేశారో, ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు. అదేంటి విశ్రాంతి దినాన్న? విశ్రాంతి దినాననే, విశ్రాంతి దినాన ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ 6 వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని నెహెమ్యా గారు గద్దించాడు. తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములోని విశ్రాంతి దినములలో యూదులకు చేపలు మొదలైన నానా విధములైన వస్తువులు, తూరు దేశస్థులు యెరూషలేములో ఉన్న వారికి అవి తీసుకొచ్చి అమ్ముతున్నారు విశ్రాంతి దినాన్న. మీకు అర్థమైందా? ఎంత కోపం వచ్చేసిందంటే, ఇది విశ్రాంతి దినమేనా? విశ్రాంతి దినాన్న మీరు చేయవలసిన కార్యక్రమాలేనా ఇవి? విశ్రాంతి దినాన్న మీరు చేయవలసిన కార్యక్రమాలేనా ఇవి? లేదు. మీరు ఎందుకు విశ్రాంతి దినాన్ని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు అని చెప్పి
ఏమండి అక్కడ నెహెమ్యా గారు చాలా కోపపడిపోయి గద్దించినట్లుగా మనం చూస్తున్నామండి. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన అనతి కాలంలోనే ఒకడు ఎవరు నిర్లక్ష్య పెట్టినందుకు రాళ్లతో కొట్టి చంపితే వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయి, ఆ తర్వాత నుండి మాదీయ పారసీకుల కాలంలో వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమంటే ఆ విశ్రాంతి దినాలను మరలా పునరుద్ధరించవలసింది పోయి విశ్రాంతి దినాలను ప్రక్కన పెట్టి యాజకులన్న వాళ్ళే నిర్లక్ష్యంగా ఆ దినాన వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంటే ఆయన ఎంత కోపపడ్డాడు మీరు అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. దుష్కార్యం ఏంటి, ఘోరం ఏంటి, దారుణం అంటే ఆ రోజు వాళ్ళు చేసింది తప్పే. ఆ తప్పుకు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని శిక్షించాడు. ఈరోజు ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు మనం చేసేటువంటి మనం చేసే నిర్లక్ష్యం, మన వలన జరుగుతున్న నిర్లక్ష్యం ఏంటి? వారు విశ్రాంతి దినాలను నిర్లక్ష్య పెట్టారు. ఈరోజు క్రైస్తవులంగా మనం అన్ని నిర్లక్ష్య పెట్టేశాం. ఏమండి, ఏ విషయంలో నుండి మనం జాగ్రత్తగా ఉన్నాం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే మనం మన విషయాలలో అన్నింటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. నువ్వు తినే భోజనం విషయంలో జాగ్రత్త ఉంది, త్రాగే నీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉన్నావు, కట్టుకునే బట్టల విషయంలో జాగ్రత్తగా ఉన్నావు, కట్టుకునే ఇంటి విషయంలో జాగ్రత్త, చేసే ఉద్యోగంలో జాగ్రత్త, అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్నావు. దేవుని విషయంలో, వాక్యం విషయంలో, దేవుని పని విషయంలో ఏంటి, ఎక్కడ జాగ్రత్త నీకు చెప్పు? ఎక్కడ జాగ్రత్త? ఎక్కడండి? ఏమండి, వస్తాం రావడమా మన ఇష్టమే, కూర్చోవడమా మన ఇష్టమే, వెళ్ళిపోవడమా అంతా మన ఇష్టం. ఎక్కడికి? ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఈరోజు ఆరాధన, ఈరోజు సంఘంగా కూడుకుంటున్నారు, ఈరోజు నా సహోదరులందరూ సహవాసంగా కూడుకుంటారు ఒక చోట. అమ్మో నేను వెళ్ళకపోతే ఎలా? అసలే ఆయన రాకడ దినము సమీపించడం చూచిన కొలది ఏం చేయమన్నాడు? మరి ఎక్కువగా కూడుకోమన్నాడు. మరి ఎక్కువగా కూడుకోమంటే కనీసం వారంలో ఒకే ఒక్క రోజు జరుగుతుంది ఆరాధన, సహవాసం. అలాంటిది ఈ ఒక్కరోజు కూడా నేను వెళ్ళకపోతే ఎలా అనే ఆ భయం అండి ఎంతమందిలో ఉంది చెప్పండి? అందరూ ఇక్కడ సంఘముగా సహవాసం ఇక్కడ కూడుకుంటే నువ్వెక్కడున్నావు? నువ్వు సెల్లు చూసుకుంటుంటావా? నువ్వెక్కడున్నావు? సిస్టమ్ దగ్గర కూర్చుంటావా? ఒక ఆయన అంటారులేండి, అక్కడికి వెళ్ళకపోతే ఏంటండి, నేను సెల్లో ఉన్నాను కదా, ఎట్లు చూసుకుంటున్నాను కదా. దేనితో సహవాసం? సెల్లుతోనా, యూట్యూబ్తోనా, వాట్సాప్తోనా సహవాసం? జీవము లేని వాటితో సహవాసమా? జీవం కలిగిన దేవుని సంఘంతో సహవాసం అనేది. జీవం కలిగిన దేవుని సంఘం అంతా అక్కడుంటే నువ్వెక్కడయ్యా ఉన్నావు? నువ్వెక్కడున్నావు? ఉద్యోగంలో ఉన్నావా? వ్యాపారంలో ఉన్నావా? బస్సులో ఉన్నావా? ట్రైన్లో ఉన్నావా? పనిలో ఉన్నావా? దీన్ని ఏమంటారు? నిర్లక్ష్యం. ఈరోజు ఆ రోజు కట్టెలు ఏరుకోవటమే అంత నేరం అయినప్పుడు, ఆ రోజు వాళ్ళు ద్రాక్ష తొట్లను తొక్కుతూ అందులో గింజలు పోస్తూ వ్యాపారాలు చేసుకుంటుంటేనే నెహెమ్యా గారు అంత ఆవేశపడ్డప్పుడు, ఈరోజు ఎక్కడుంది చెప్పు నీకు? ఎక్కడుంది నీకు శ్రద్ధ? ఎక్కడుంది నీకు సంఘం పట్ల, సహవాసం పట్ల నీకున్న శ్రద్ధ? ఎక్కడ లేదు. అంటే ఈరోజు కూడుకోవాలి మనమంతా. ఈరోజు మనమంతా కూడా ఒక చోట మనం కూడుకొని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. పాటలతో మన దేవుణ్ణి మహిమపరచాలి. అంతకు మించి మన సహోదరులంగా మనం అంతా కూడా ఒకరినొకరు పలకరించుకొని, ఒకరినొకరు హెచ్చరించుకొని, ఒకరినొకరు గద్దించుకొని, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకొని, ఒక చక్కని ప్రేమ అనే బంధం చేత మనం బలపరచబడాలి అన్న సంగతి తెలిసి కూడా నువ్వు లేకపోతున్నావు, నువ్వు మిస్ అయిపోతున్నావు అంటే సహవాసంలో అంటే దీన్ని కూడా ఏమంటారు? అది చాలా నిర్లక్ష్యం. అది పాత నిబంధనలోనే నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు ఎలా వెళ్ళమన్నాడు ఆయన? నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా, అంటే నీ ప్రవర్తన అంటే అన్నీ, నువ్వు ఇంట్లో బయలుదేరింది మొదలు, నువ్వు వేసుకున్న డ్రెస్సా, నువ్వు దూకున్నటువంటి ఆ హెయిర్ స్టైలా, అంటే నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్ కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ, నీ బైబిల్ కానీ, నువ్వు వచ్చే టైం కానీ, వచ్చిన తర్వాత నీ ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి తెలుసా? నీ ప్రవర్తన కిందకు వస్తాయి. ఇవన్నీ నీ ప్రవర్తన.
నీ డ్రెస్ ఏంటి బాగోలేదు, దెబ్బతిన్నావు. అంటే మందిరమునకు వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలో నీకు తెలిసి కూడా నువ్వు వస్తున్నావు అని అంటే నిర్లక్ష్యం. నెంబర్ 1. రెండోది ఏంటి? ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి తెలుసు నీకు, అయినా ఏ టైంకి రావాలో తెలుసు కూడా నువ్వు టైం పట్టించుకోకుండా వచ్చేసావు అని అంటే దీన్ని ఏమంటారు? ఇది కూడా నిర్లక్ష్యం. వచ్చిన తర్వాత ఎక్కడా ఫ్యాన్ ఎక్కడుందో, కిటికీ ఎక్కడుందో, ఎందుకు? చక్కగా నిద్రపోవాలి. ఏమండి ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. వచ్చిన తర్వాత కూడా ఫోన్ అవసరమా? వచ్చి కూర్చొని తలకెందుకు వేసుకొని ఫోన్లో మాట్లాడుతున్నా? అంత అవసరం ఏముంది? అంత ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్స్ అవి. కాసేపు 1 గంట 2 గంటల సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోలేవా? తెలియదు. ఏంటండి, రావడం నీ ఇష్టమే, వెళ్ళిపోవడం నీ ఇష్టమే, అంతా నీ ఇష్టమే. దీన్ని ఏమంటారు? ఇదంతా నిర్లక్ష్యం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి పట్ల ఈరోజు నువ్వు చూపించేటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో, ఈ నిర్లక్ష్యానికి దేవుడి దగ్గర నీకుంటుంది. దేవుడి దగ్గర నీకుంటుంది శిక్ష, తప్పదు. నువ్వు అనుకుంటున్నావు చాలా చిన్నవే, కట్టెలేరుకోవడం కూడా చాలా చిన్నదే. ఏమండి, చిన్నదిగానే మనకు కట్టెలేరుకున్నందుకేనా నువ్వు అంటున్నావు, చూసావా? చిన్నదిగానే కనబడుతుంది నీకు, మనకు చాలా చిన్నదిగా కనబడుతుంది. ఆయన దేవుడు ఎప్పుడు కూడానండి, ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే అక్కడేనండి అర్థమైపోతుంది, వీడికి నేనంటే అస్సలు లెక్కలేదు, పట్టింపు లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, మనం ఏమనుకుంటున్నామంటే మనమేదో బాగున్నాము, మనమేదో పర్ఫెక్ట్గా ఉన్నాము, మనమేదో చాలా భయంతో బ్రతుకుతున్నాము. భయమా? ఎక్కడుంది భయం నీకు? దేవుడంటే భయం ఉందా నీకు? దేవుడంటే భయం ఉందా? నిజంగా దేవుడంటే ఆ భయం నీకున్నప్పుడు నువ్వు తప్పుగా ఎలా మాట్లాడగలవు, తప్పుగా ఎలా చూడగలవు, నువ్వు లేటుగా ఎలా రాగలవు, ముందుగా ఎలా వెళ్ళిపోగలవు. మనలో వస్తుంటారండి, ఒకరు పంపించారు వాట్సాప్లో, చాలా బాగుంది, చూసి నవ్వుకున్నాను. వచ్చేటప్పుడు ఎలా వస్తారో తెలుసా అండి? చర్చికి వచ్చేటప్పుడు ఎలా వస్తారట? తాబేలా వస్తారట. తాబేలా రావటం అంటే, తాబేలు ఎలా నెమ్మదిగా వస్తుంటుందో అలా తాబేలు మాదిరిగా వస్తారట. ఆమె అన్నామా కుందేళ్ళు అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారట. రావడం తాబేలు, పోవడం మాత్రం తేలు. అసలు పక్కన ఎవరు కూర్చున్నారు కూడా చూడండి, పట్టించుకోరండి వాళ్ళు, అంత బిజీ. పక్కన ఎవరు కూర్చున్నారు? ఎవరు? నీ కుటుంబంలో సభ్యురాలు కాదా ఆవిడ? నీ కుటుంబంలో సభ్యుడు కాదా? నీ సహోదరుడు కాదా? నీ సహోదరి కాదా? ఏది పలకరింపేది? ఎక్కడుంది పలకరింపు? ఎక్కడుంది? ఏమన్నా చూపించే ప్రేమ ఎక్కడుంది? ఆప్యాయత ఎక్కడుంది? అంటే ఇదంతా కూడా ఏమైందన్నప్పుడు అంత మెకానికల్గా అయిపోయింది, అంత యాంత్రికంగా అయిపోయారు, ఏదో నామకార్థంగా. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, మనం ఎలా ఉండాలో తెలుసు, కానీ మనం అలా ఉండటం లేదు. మనం ఎలా ఉండాలో తెలిసి మనం అలా ఉండటం లేదంటే మనం వాక్యాన్ని ప్రక్కన పెట్టేసాం. వాక్యాన్ని ప్రక్కన పెట్టడం అంటే అదే దేవుణ్ణి ప్రక్కన పెట్టడం, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇలా చెబితేనండి ఎన్ని విషయాలు, ఎన్నో దేవుని పనిని చేస్తారండి, దేవుని పనిని అప్పగిస్తారు. సంఘంలో పని అప్పగిస్తారు, సంఘంలో పని అప్పగిస్తారు, కాలేజీలో పని అప్పగిస్తారు. మీకు అప్పగించిన పనిని మీరు ఎలా చేస్తున్నారు? మీకే తెలియాలి. మీకు అప్పగించినటువంటి పనిని మీరు ఎలా చేస్తున్నారు? జాగ్రత్తగా చేస్తున్నారా? ఏ లోపం లేకుండా చేస్తున్నారా? చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారా? సనుగుతూ చేసేవాళ్ళు కొంతమంది సనుగుతూ చేస్తుంటారు. మరికొంతమంది మనుషులకు కనబడాలని చేస్తుంటారు. మనుషులకు కనబడాలని చేసేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది సనుక్కుంటూ గునుగుతూ లోపల ఎన్నో అనుకుంటూ చేస్తుంటా. అంత అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు చేసేది ఎవరి పని అయ్యా? తండ్రి పని కాదా? నువ్వు చేసే దేవుని పని కాదా? నువ్వు చేసేది దేవుని పని అనుకున్నప్పుడు, నువ్వు చేసే తండ్రి పని అనుకున్నప్పుడు ఆయన చూడాలి కదా, ఆయన చూస్తాడు కదా. లేదు, సనగటం ఎందుకు? మరి కొంతమంది చేస్తుంటారు, కొంతమంది చేస్తానని చెప్తారండి, చేయరండి. ఇది మరీ చాలా ప్రమాదం. చేస్తానని ఒప్పుకుంటారు, చేయరు. ఇస్తానని అంటారు, ఇవ్వరు. ఇస్తానని ఇవ్వకపోవటం, వస్తానని రాకపోవటం, చేస్తానని చేయకపోవటం, ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇదంతా దేవుని పట్ల నువ్వు చూపించేటువంటి నిర్లక్ష్యం.
దేవుడా దేవుడా, ఎంత ప్రమాదమో తెలుసా అండి? ఎంత ప్రమాదంలోకి మీరు వెళ్ళిపోతున్నారో మీకు తెలియటం లేదు. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 48:10 అన్న మాట అండి. ఆ మాట కూడా తెలుసు. విచిత్రం ఏంటంటే మనకు అన్నీ తెలుసండి, అయినా మనం అలానే ఉంటాం. ఏమండి, ఇప్పుడు నీ చెప్పిన కొత్త ఏం కాదు, అన్నీ మీకు తెలిసినవే. విచిత్రం ఏంటంటే అన్నీ తెలుసు, కానీ మనం అంతే. ఇదే నిర్లక్ష్యం, ఇదే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యానికే నువ్వు చెల్లించుకుంటావురా బాబో. ఏమండి, భారీ మూల్యం అన్నావు. ఏంటంటే ఎవ్వడు నిన్ను కాపాడలేడు, ఇక ఎవ్వడు నిన్ను కాపాడలేడు, ఎవడు నిన్ను విడిపించలేడు. ఇర్మియా గ్రంథం అండి 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా కార్యము, దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యమును అశ్రద్ధగానా? నీ పని అలా చేసుకుంటావా? నీ పని అనుకున్నప్పుడు అలానే చేస్తావా? చెప్పు, నీ పని అనుకున్నప్పుడు అలా చేస్తావా? నీ పని అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకుంటావు? నీ పని అన్నప్పుడు ఎంత ముందుగా వెళ్ళిపోతావు? నీ పని అనుకున్నప్పుడు ముందుగా వెళ్ళిపోతున్నావు. నీ పని అనుకున్నప్పుడు 10 మందిని తీసుకుని వెళ్ళిపోతావు. నీ పని అనుకున్నప్పుడు చాలా పొదుపుగా చేయాలనుకుంటావు. నీ పని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటావు. మరి దేవుని పని అన్నప్పుడు ఏది ఆ ఇంట్రెస్ట్? ఏది దేవుని పని అన్నప్పుడు ఏదయ్యా ఇంట్రెస్ట్ నీకు? దేవుని పని అనగానే ఎక్కడుంది నీకు ఆ ఇంట్రెస్ట్? ముందుగా రావాలి, చేసి చేయాలి. అమ్మ వచ్చిన అన్నీ రెడీ చేసి పెట్టేసేయాలి. దేవుని పనిలో నీకు లేదు ఆ ఆసక్తి. దేవుని పనిలో నీకు అంత శ్రద్ధ. దేవుడు అంటున్నాడు, యెహోవా కార్యమును, నా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు అవుతాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మొదటి శతాబ్దంలోనికి మనం వెళ్ళగలిగితే, మొదటి శతాబ్దంలో ఎవడ ఆదిమ సంఘమా, అపోస్తలుల, వాళ్ళు దేవుని పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి, అకయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళట సంవత్సరము ముందు నుంచే అకయ సిద్ధపడెను అని మాట్లాడుతుంటాడండి పౌలు గారు. ఏంటి, ఎప్పటి నుంచేట? సంవత్సరమా? అంటే 1 year ముందు నుంచే, సంవత్సరం ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని, సంవత్సరం ముందు నుంచే ధనాన్ని పోగు చేసుకుని, ఎవడు దేవుని కార్యమును మామూలుగా చేయకూడదు, చాలా ఉన్నతంగా చేయాలి, చాలా ఉన్నతంగా చేయాలి, చాలా గొప్పగా చేయాలి. ఎక్కడ ఏ విధమైన లోటుపాటు అనేది జరగకూడదు. అంటే దేవుని పని విషయంలో అకయ చూపించిన శ్రద్ధ, అకయ ప్రాంతంలో ఎవరిని చూపించినటువంటి శ్రద్ధ అండి అది. వాళ్ళు ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు నీకుందా ఆ శ్రద్ధ? ఈరోజు అంటే ఎక్కడండి, ఏ విషయంలోనండి, ఏ విషయంలో కూడానండి మనిషి శ్రద్ధ కలిగి లేడు. దేవుడు ఎస్పెషల్లీ దేవుని పని విషయంలో చెప్పాను కదండి, వచ్చే విషయంలో కానీ, వెళ్ళే విషయంలో, వినే విషయంలో, నేర్చుకునే విషయంలో, పలకరించే విషయంలో ఎక్కడ మనిషి శ్రద్ధ కనిపించదు. అంత అశ్రద్ధ, అంత నిర్లక్ష్యం, అంత అలక్ష్యం లేదు. చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. ఎక్కువ మందిలో మనకు అనిపించేది ఏంటంటేనండి, ఎక్కువగా మనకు అనిపించేది ఏంటంటే ఆలస్యంగా రావటం. ఎక్కడికైనా అది క్లాస్ అయినా లేటే, ఏమండి, అది సెమినార్ అయినా లేటే, మీటింగ్ అయినా లేటే. ఇక ఆదివారం ఆరాధన చెప్పాల్సిన పనే లేదు. అదేనా, వాళ్ళు వస్తే వస్తారు. ఒకవేళ వచ్చినా ఎప్పుడు, అందరు వచ్చిన తర్వాత. మరి కొంతమందికి ఒక రోగం ఉంటుందండి, ఎవడు వాళ్ళు వెళ్తున్నాడా, వీళ్ళు వెళ్తున్నాడా, అందరికి ఫోన్లు చేసుకొని వాళ్ళు వెళ్తేనే వీళ్ళు వస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు రారు. ఇది ఒక రోగం ఉంటుంది చాలామందికి. ఫోన్ చేస్తుంది, అక్క నువ్వు వెళ్తున్నావా? ఆ చెల్లి నేను వెళ్ళటం లేదు, ఇక నువ్వు వెళ్ళదని. అక్క నేను ఎందుకు, అక్క నేను ఉండిపోతాను, అక్క నరకానికి వెళ్ళిపో. అంతెందుకు, అక్క ప్రాణం పోతావు అప్పుడు అక్కతో పాటు నువ్వు కూడా. అక్క పోతుంది, అంబులెన్స్ వెళ్ళిపోతుంది, నువ్వు కూడా వెళ్ళిపో. మరి తీసుకెళ్ళిపోతున్నారు శ్మశాన సమాధికి, వెళ్ళిపోరాదు. అక్కడికి మాత్రం పోతారు, సంఘానికి మాత్రం అక్క వస్తేనే వచ్చిద్దట. అక్క వెళ్ళిన ప్రతి చోటుకి ఏదో వెళ్ళిపోతున్నట్టు. అన్న నువ్వు వెళ్తున్నావా, అరే నువ్వు వెళ్తున్నావా, నీకెందుకు? వాడు వెళతాడు వెళ్ళాడు, నీకెందుకు? నీ ఆత్మకు నువ్వు కదా బాధ్యుడు, నీ జీవితానికి నువ్వు కదా బాధ్యుడు. ఇవెందుకండి? పోను వాడేమైనా నా గురించి నీకెందుకు, నేను వెళుతున్నా, ఏదో పని ఉందని ఆగిపోతున్నాను, నా గురించి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఆడసలు అన్నాడు. అలానే మంచి సలహాలు ఇస్తారండి మన వాళ్ళు. అస్సలు నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అది, ఒక వారం పోకపోతే ఏమైపోతుంది, ఎవరు మళ్ళీ వారం వచ్చింది అనుకోండి, ఆ 2 వారాలు ఆయన పోయిన వారు ఎవరు రాలేదట, నెక్స్ట్ వీక్ చూద్దాంలే. ఇవ్వండి
ఎంత నిర్లక్ష్యం అండి నిజంగా సంఘముగా కూడుకునే విషయంలో, సహవాసానికి వచ్చే విషయంలో. ఈరోజు మన వాళ్ళు మాటలు వింటున్నప్పుడు వాళ్ళు చూపుతున్నటువంటి ఆ నిర్లక్ష్యాన్ని చూస్తుంటే ఏమి కానీ నాకే ఇంత బాధగా ఉన్నప్పుడు, మిమ్మల్ని కని ఈ లోకానికి పంపి ఆఖరికి తన కుమారుని సిలువలో చంపుకొని ఆయన రక్తంలో మిమ్మల్ని పవిత్రులు చేసుకొని మీ కొరకు ఎదురు చూస్తున్న పరలోకంలో ఉన్న తండ్రికి మీ విషయంలో ఎంత బాధగా, ఎంత కోపంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత కోపంగా ఉండాలి. ఆలస్యం చాలా ప్రమాదం అండి. దేవుడికి అస్సలు నచ్చదండి. దేవుడు ప్రారంభంలో మనం చూస్తున్న సృష్టి కార్యక్రమంలో తాను చేసిన తన పని అంతటి నుంచి 7వ దినములోగా, ఆ పదం చదివినప్పుడు అండి చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. మీరు ఒకసారి 2వ అధ్యాయం ఆదికాండం మీరు చూడగలిగితే, మొదటి వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం ఏమంటే మొదటి వచనంలో, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని అంతటి నుండి 7వ దినము లోగా, ఆ పదం చూడండి అక్కడ, 7వ దినము లోగా అన్నాడు. అంటే దేవుడు 7వ దినము వచ్చేసరికి అంత పూర్తయిపోవాలి. అందుకే మొదటి దినం, 2వ దినం, మధ్యలో గ్యాప్ లేదండి. కంటిన్యూ 6 దినాలు విరామము లేకుండా పనిచేసేసాడు తండ్రి. విరామము లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా. ఎందుకంటే ఆయన ఒక టైం అనుకున్నాడు, ఆ టైంలోపు అయిపోవాలి. యేసుక్రీస్తుల వారు ఆయన కూడా అంతే కదండి. ఆయన కూడా ఒక సందర్భాన్ని చదువుతున్నప్పుడు బైబిల్లో, ఆయన ప్రయాణమై పోవచ్చు సువార్త ప్రకటించు అన్న పదం ఉంటుందండి బైబిల్లో. లూకాసువార్త 13లో ఆయన ప్రయాణమై పోవచ్చు సువార్త ప్రకటించు అంటాడు. ఏంటి, ప్రయాణంలో కూడా సువార్త ప్రకటించాలా? ఇటు ప్రయాణంలో, జర్నీలో కూడా అంటేనండి, యేసుక్రీస్తుల వారు ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన టైం పాస్, టైం వేస్ట్ అన్నది ఎక్కడా చేయలేదు. నిజంగా ఆయన మాటలు వినటానికి కూడా జనులట ఆ రోజు పెందలకడ వచ్చేసేవాళ్ళట. యేసుక్రీస్తుల వారి ప్రసంగాలు వినటానికి యెరూషలేములో దేవాలయములో జనులు ఎలా వచ్చేవారట? పెందలకడగా వచ్చేవారట. ఆ రోజుల్లో మనం చూస్తున్నామంటే, ఇక నిజంగా యేసుక్రీస్తుల వారు ఆయన చెప్పినటువంటి ఒక చక్కని ఉపమానంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుతుంటాడు. ఆయన 2వ మారు ఈ లోకానికి వచ్చేటప్పటికీ ఏమంటే సంఘం పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఉపమాన రూపంగా అక్కడ మాట్లాడుతూ, అందరూ పెళ్ళికి వెళ్ళారు, అందరూ పెళ్లి కుమారుడు కోసం ఏం చేస్తున్నారట? ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారు రావడం, ఆయనతో పాటు వెళ్ళిపోవడం, అంతే ఇంకా. కానీ అందులో ఒక 5గురికి ఎంత నిర్లక్ష్యం అంటే, మనం తీసుకుని వెళ్ళిపోయినటువంటి నూనె అయిపోయి ఆయన వచ్చేస్తారులే, ఇలాగే తెలిసినట్టు. చూసారా ఎంత నిర్లక్ష్యం చూడండి, ఎంత నిర్లక్ష్యం. అరే వాతావరణం బాగోలేదురా, ఎందుకని అరే నీకు తెలుసు, నేను చెప్తున్నా కదా, రాదు. ఇది వాతావరణం అంతా వీడి చేతిలో ఉన్నట్టు. చాలామంది చూడండి, అంటే బైబిల్ తీసుకెళ్ళిపోవచ్చు కదా, అవసరం లేదురా, నాకు అంత బుర్రలో ఉంటుంది. అబ్బా ఇటు అంత బుర్రలో ఉందా? అసలు బైబిల్లో 66 పుస్తకాల వరుస క్రమమే తెలియదు, బైబిల్ అంత బుర్రలో ఉంటుందట. ఏమంటే చాలామంది మాటలు వింటుంటారండి, చాలా అసహ్యం వేస్తుంటుందండి నాకు. ఇదంతా కూడా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం అంటుంటారు చూసారా. ఓవర్ కాన్ఫిడెన్స్ పర్వాలేదండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా డేంజర్, ప్రమాదం అది. వీళ్ళు ఏమనుకున్నారట, నా చేతిలో ఉన్నటువంటి ఈ సిద్ధరులో ఉన్నటువంటి నూనె అయిపోయే లోపు ఖచ్చితంగా వస్తాడు, సరిపోతుంది. ఎందుకు అనవసరంగా బరువు, ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా బరువు, ఎందుకు బరువు అవసరం లేదు. మరలా ఇంకా కొంచెం తీసుకుని వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఒక ఏమండి మరొక బుడ్డిలో మళ్ళీ కొంచెం నూనె పట్టుకొని పోవాలి. ఒక చేతిలో దివిటి, ఒక చేతిలో మళ్ళీ ఈ బుడ్డిలో నూనె అంటే మా వల్ల కాదండి. అందుకే ఈ మధ్యకాలం చూడండి చాలామంది ఎంత సోమరులు అయిపోయారంటే, బైబిల్ ఉండవు చేతిలో, నోట్బుక్ అసలు ఉండదు. ఒకప్పుడు బైబిల్ నోట్బుక్తో వచ్చాం ఆరాధనకు, ఎవరి క్లాసులకు. ఇప్పుడు ఏమైపోయింది, నోట్బుక్ ఎప్పుడో మర్చిపోయాం. ఎందుకంటే మనకు అన్ని పాఠాలు వచ్చేసాయి, రాసుకోవాల్సింది ఏమీ లేదు, పోనీ అది పక్కన పెట్టేశారు. మరి బైబిల్ ఎందుకు తెచ్చుకోవట్లేదు? బైబిల్ కూడా వచ్చేసింది అంతా. బైబిల్ ఎందుకంటే సెల్ ఫోన్ ఉంది కదండి, సెల్ ఫోన్ ఉంది కదా. పోనీ ఏదైనా రెఫరెన్స్ చేస్తే సెల్ ఫోన్ చూస్తావు, ఏదైనా అండర్లైన్ చేయమన్నాను, ఎక్కడ అండర్లైన్ చేస్తావు? పోనీ చూసుకుంటున్నావు అంటే పర్వాలేదు, చూసుకోవడానికి సెల్ ఫోన్ ఓకే. ఇప్పుడు అంతవరకు అండర్లైన్ చేయమన్నాను, ఎక్కడ చేస్తావు?
చేస్తావా? సెల్ ఫోన్లో చేస్తావా అండర్లైన్? ఏమండి ఆ మాట తీయండి, బయటికి తీసి రాసుకోమంటాను, రాసుకుంటావా? మూడింటి కలిపి అండర్లైన్ చేయమంటాను, చేయగలవా? ఇది ఏంటంటే ఏమంటే సోమరితనం అండి, నిర్లక్ష్యం. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, మన సంఘంలో ఎవరైతే ఇలాంటి పొజిషన్లో ఉన్నారో వాళ్ళే బుద్ధి లేని కన్యకలు. ఏమండి నోట్బుక్ ఉందా? బైబిల్ ఉందా? ఈ రెండు ఉన్నాయా? ఒకళ్ళు ఈ రెండు ఉన్న టైంకి వస్తున్నాడా? ఏమండి ముందుగానే వెళ్ళిపోతున్నాడా? అంటే ఇదంతా బుద్ధి లేని కన్యకల బ్యాచ్ అది. మొత్తానికైతేనండి ఇంకొక 5గురు ఏం చేశారట, దివిటీలలో నూనె నింపుకున్నారు, సిద్ధెలలో వెలుగుతున్నాయి. వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఏమో చెప్పలేం కదా, ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు అనుకో, అప్పుడు ఏమైపోతాయి? ఈ దివిటీలు ఆరిపోతాయి. ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవటం ఎలా? అప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి నూనె తెచ్చుకోవాలంటే ఏ టైం అవుతుందో ఏంటో, వాళ్ళు ఉంటారో ఉండరో, అక్కడ నూనె ఉంటుందో ఉండదో. ఎందుకైనా మంచిదండి మనం ఎందుకైనా కొంచెం ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళిపోదాం. వెరీ గుడ్, బాగా ఆలోచించారు. మొత్తానికైతేనండి వీళ్ళ ఎదుగురు వాళ్ళ ఎదుగురు వచ్చి ఆ గదిలో కూర్చొని పెళ్లి కుమారుడు శబ్దం కోసం ఎదురు చూసుకుంటున్నారట. ఈలోపు ఏమైపోయింది, ఈ బుద్ధులేని కన్యకలు ఆ దివిటీలు ఆరిపోతున్నాయట. ఆరిపోతున్న సమయంలో వీళ్ళు అడుగుతున్నారు పక్కన వాళ్ళను, అయ్యో మా దివిటీలు ఆరిపోతున్నాయి, కొంచెం మీ సిద్ధంలో ఉన్నటువంటి నూనె తీసి కొంచెం మాకేమైనా ఇవ్వగలరా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంకా పెళ్లి కుమారుడు పిలుపు ఇంకా ఏమి రాలేదు కదా, ఒకవేళ మరలా మీకు పోసేసాం అనుకోండి, ఈలోపు మరలా ఆయన రావటం ఆలస్యం అయిపోతే మరి మాకు ఇబ్బంది అయిపోతుంది కదా, కనుక మీరు ఏం చేయండి, మీరు వెళ్ళి ఈలోపు తెచ్చేసుకోండి అనగానే ఈ 5గురు లేచి వెళ్ళిపోతున్నారట. వీళ్ళు అలా గదిలోంచి అలా బయటికి వెళ్ళారట. ఈలోపు పెళ్లి కుమారుడు అనౌన్స్మెంట్, ట్రైన్ వచ్చేసింది అన్నట్లుగా, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు అనగానే వీళ్ళ 5గురు లేచారు. వీళ్ళ 5గురు పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. ఈలోపు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి నూనె నింపుకొని వచ్చి తలుపు కొడుతున్నారట. ఏమంటారు తలుపు కొడుతూ, ఏమంటే అయ్యో తలుపు తీయండి, మీరెవరు? మేము కూడా వాళ్ళతో పాటు వచ్చాం, మేము కూడా వాళ్ళతో పాటే వచ్చేసాం. అంటే వాళ్ళతో పాటు వచ్చేసామని అంటే మేము కూడా ఆ సంఘస్థులమే, మేము కూడా కర్నూలు కాపురస్తులమే, కర్నూలులో ఆ చర్చ సభ్యులమే మేము కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా ముందు జాగ్రత్తగా తీసుకెళ్లారు. మేమేమో కాస్త ఏమైపోయిందంటే మాకు కొంచెం సోమర్థనం ఎక్కువైపోయింది, మాకు కొంచెం నిర్లక్ష్యం అయిపోయింది, మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఇది అయిపోయే లోపు వచ్చేస్తాడు మేము అనుకున్నాం, కానీ రాలేదు, బయటికి వెళ్ళిపోయాం, ఈ లోపు వచ్చేసారు, కొంచెం తీయండి అంటే నో లేదు, ఇంకా లేరుగాను. ఏమండి ఆలస్యం అయిపోయింది, నిర్లక్ష్యం, ముందు చూపు లేదు, ముందు జాగ్రత్త లేదు, అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. 5గురు మాత్రమే ఆ పెళ్లి విందులోనికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ప్రేమన దేవుని పిల్లలారా, వాళ్ళు చూపించిన చిన్నదిగానే కనబడుతుంది, కానీ శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు చూపిన చిన్న నిర్లక్ష్యమే జీవాన్ని పోగొట్టుకున్నారు. మీ జీవితాలలో ఉన్న ఆ చిన్ని నిర్లక్ష్యపు ఏమంటే ఆ పరిస్థితులు ఏంటో మీరే ఆలోచించాలి. లేటుగా వస్తున్నారా? ఒకవేళ ఏమంటే లేటుగా ఒకవేళ వస్తున్నారనుకుంటే ఆ నిర్లక్ష్యం చిన్నది కావచ్చు, కానీ దానివల్ల ప్రమాదం. రెండోది ఏంటి, ఒకవేళ మీరు వచ్చినా అప్పుడప్పుడు క్రమంగా కాకుండా మీకు వీలుగా ఉన్నప్పుడు మీరు అలా వస్తున్నారా అంటే రెగ్యులర్గా లేరు, క్రమంగా లేరు, అది కూడా నిర్లక్ష్యం, అది కూడా ప్రమాదమే. కనుక మనం అనుకుంటున్నాం ఇవి చాలా చిన్నవని, కానీ ఈ చిన్నవి ఆఖరికి మనలను పాతాళం వైపుకు నడిపించి అంత పెద్దవన్న సంగతి మీకు అర్థం కావాలి. అక్కడ అది లేనందుకేనండి వాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళతో పాటే ఉన్నారా? అప్పటి వరకు 5గురితో పాటే ఉన్నారు. క్షణంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఈలోపు ప్రభు వచ్చేసాడు. అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళే, కానీ ఆ క్షణానికి లేరు. నువ్వు అప్పటి వరకు ఉంటే ఆ క్షణానికి లేకపోతే ఇంత సంగతులు. కనుక ఆ చిన్ని నిర్లక్ష్యం వారి పాతాళంలోనికి వెళ్ళిపోవడానికి కారణమైపోయింది, బాధలోనికి వెళ్ళడానికి కారణమైపోయింది, నిత్య శిక్షలోనికి వెళ్ళడానికి కారణమైపోయింది. నోవా గారు చెప్పి 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 ఎంతకాలం చెప్పారటండి? నోవా గారు ఎంతకాలం చెప్పారట? 120 సంవత్సరాలు చెప్పాడు. 120 years చెప్పాడండి. చెప్పి 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 చెప్పి
మహానుభావుడు దేవుడు వచ్చేసాడు, నాయన ఇంకా అయిపోయింది కదా, ఓడరెడీ అయిపోయింది కదా, మీరు అందరూ లోపలికి వెళ్ళిపోండి, అందరినీ పంపించేశాడు, అన్ని పక్షులు జంతువులు పంపించేశాడు, జతలుగా అన్నిటినీ కూడా. ఇక దేవుడే వచ్చాడు, దేవుడే డోర్ క్లోజ్ చేశాడు, జలప్రళయం ప్రారంభమైంది. అప్పుడు వచ్చి అరుపులు కేకలు, అయ్యో మీరు చెప్పినప్పుడు మేము వినకపోతిమి, మీరు పిలిచినప్పుడు రాకపోతిమి, మీరు చెప్పినప్పుడు వినలేదు, పిలిచినప్పుడు లోపలికి రాలేదు, ఏంటి మాకు ఈ శిక్ష? తప్పదు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు చెబుతున్న ఈ మాటలతో మీరు విని, ఈ మాటలను విని మీలో ఉన్న ఆ లోపాలను మీరు సరి చేసుకోగలిగితే బ్రతికిపోతారు. లేదు అనుకుని నిర్లక్ష్య పెడితే, ఈ మాటలు మీరు నిర్లక్ష్య పెడితే ఆళ్ళలాగానే వెళ్ళిపోతారు భయంకరమైన శిక్షలోనికి. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాలలో, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే మనం ఎలాగూ తప్పించుకుందాము. ఆ మాట చూడండి, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్య పెడితే మనము ఎలాగూ తప్పించుకుందాము అన్నాడు. అంటే ఎలాగ తప్పించుకోవటం అంటే, ఎలా శిక్ష తప్పించుకుంటారు? రక్షణ యేసుక్రీస్తుల ద్వారా ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన ఈ మహా గొప్ప రక్షణను ఈరోజు నిర్లక్ష్య పెడుతున్నారు. ఎంతగా హేళన చేస్తున్నారండి. మన సువార్తను బయటికి వెళ్ళిపోతే ఎంత హేళన చేస్తున్నారండి సమాజం. పర్మిషన్ ఉందా అనేవాడు ఒకడు, మీరు ఇక్కడ చెప్పకూడదు అనేవాడు ఒకడు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి చెప్పుకోండి అనేవాడు ఒకడు, ఇంకోటి ఏమంటే యెరూషలేముకి వెళ్ళి చెప్పుకోండి, ఇజ్రాయిల్కి వెళ్ళి చెప్పుకోండి, మాకు కాదు అని మాట్లాడేవాడు మరొకడు. నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. అప్పటికన్నాడు, క్రీస్తును గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి ఎలా ఉందటది? వెర్రితనము అన్నాడు. అయినా పర్వాలేదు చెప్తాను. ఏమంటే ఎందుకంటే ఈ రక్షణను నిర్లక్ష్యంగా ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో వారు తప్పించుకునే అవకాశం లేదు, నిత్య శిక్షకు పాత్రులు కాక తప్పదు. ప్రేమ దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మనలో ఉన్న లోపాలు, మనం ఎక్కడెక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నాం, ఏ విషయాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాం, ఏ విషయాలలో ప్రార్థన చేసుకునే విషయాలు నిర్లక్ష్యంగా ఉంటున్నామా? వాక్యం చదువుకునే విషయాలు నిర్లక్ష్యంగా ఉంటున్నామా? సంఘానికి క్రమంగా వచ్చే విషయం నిర్లక్ష్యంగా ఉంటున్నామా? కానుక ఇచ్చే విషయాలు నిర్లక్ష్యంగా ఉంటున్నామా? పలకరించే విషయం నిర్లక్ష్యంగా ఉంటున్నామా? లేదు అంటే సమయానికి వచ్చే విషయాలు నిర్లక్ష్యంగా ఉన్నామా? ఏ విషయం నిర్లక్ష్యంగా ఉన్నాం? ఏ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉన్నా వాటిని కాస్త మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ దేవుడు చెప్పినవే, దేవుడు పెట్టిన క్రమం ఇది. ఇప్పుడు మనం చెప్పినవన్నీ దేవుడు పెట్టిన ఒక చక్కటి క్రమం. మీరు సమాజముగా మీరు ఎక్కువగా మీరు కూడుకోవాలి. మొదటిది, సమయానికి చక్కగా మీరు కూడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, పలకరించాలి, ప్రేమగా ఉండాలి. ఇవన్నీ దేవుడు చెప్పినవి మన మధ్య, దేవుడు మన మధ్య ఉండాలని కోరుకున్నవి. అవి మన మధ్య ఉండటం లేదు అంటే, తెలిసి కూడా మనం వాటిని పాటించలేకపోతున్నాం అని అంటే అది నిర్లక్ష్యం. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉంటూ మనం నిర్లక్ష్య పెట్టవలసింది ఒకే ఒక్కటి ఉంది. అదేంటో చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో 1-2 వచనాలు కలిసి ఉంటాయి. అందులో 2వ భాగాన్ని చూడగలిగితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో 2వ భాగంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అన్నాడు. తన ఎదుట ఉంచబడిన అవమానం ఏంటి? ఆయనకు అన్ని అవమానాలే. యేసుకు సన్మానం ఏమైనా జరిగిందా జీవితంలో? యేసుక్రీస్తుల వారి జీవితంలో సన్మానాలు లేవండి, అన్ని అవమానాలే. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? అవమానం. ఇతను తిండిపోతు కాదా? అవమానం. ఇతను త్రాగుబోతు కాదా? అవమానం. దయ్యం పట్టినవాడు కాదా? దయ్యములకు అధిపతి కాడా? మతి చలించినవాడు కాదా? అవమానం కదండి. నువ్వు యూదుల రాజువా? అయితే ముందు నిన్ను నువ్వు రక్షించుకో. నువ్వు యూదుల రాజువా? ఏది నువ్వు ప్రవక్తవా? అయితే నిన్ను కొట్టిన వాడేవాడు ప్రవచించు చెప్పు.
అని ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన అరచేతుల్లో కొడుతూ, ఏంటండి ఈ హేళన, ఏంటండి అపహాస్యం, ఏంటి అవమానం, ఇన్ని భరించాలా ఆయన? ఇవన్నీ ఎందుకు భరించాడు అంటే ముందున్న ఆనందం. ఏమంటే ఆ ఒక్కరోజు తలదించుకుంటే, ఆ కొన్ని గంటలు ఆయన తలదించుకుంటే చాలు, ఆ తర్వాత పరలోకంలో అత్యున్నతమైన సింహాసనంపై తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే ఒక మహాభాగ్యం. తెలుసది, నిర్లక్ష్య పెట్టాడు. అందుకే అవమానము నిర్లక్ష్య పెట్టాడు. కారణం ముందున్న ఆనందం కొరకు. ఒకప్పుడు మోషే జీవితంలో కూడా అదేనండి. ఏమండి, ప్రతిఫలముగా కలగబో బహుమానము కొరకు ఆయన ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో నిందలు, బాధలు, శ్రమలు ఇవే అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే దానికి ప్రతిఫలముగా పరలోకమందు రాబోతున్నటువంటి ఆ బహుమానమే దృష్టి పెట్టాడు. ఈరోజు యథార్థంగా బ్రతకాలనుకుంటున్న క్రైస్తవుడా, నీతిగా జీవించాలనుకుంటున్న క్రైస్తవుడా, భక్తిగా ఉండాలనుకుంటున్న క్రైస్తవులుగా మీకు, నాకు, మనందరికీ అవమానాలు తప్పవు. ఏమండి, యథార్థంగా బ్రతకాలనుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతాను, అందరి గురించి కాదు. సద్భక్తితో బ్రతకాలనుకున్న వారి గురించి మాట్లాడుతాను, అందరి కోసం కాదు. నామకార్థంగా బ్రతికేవాడు నవ్వుతూ బ్రతుకుతాడు, వాడికే బాధలు ఉండవు. కానీ నమ్మకంగా బ్రతికేవాడు అవమానించబడతాడు, నిందింపబడతాడు, హేళన చేయబడతాడు, శ్రమలను అనుభవిస్తాడు. శ్రమల్లో, నిందల్లో, అవమానాలలో ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇవన్నీ అసలు పట్టించుకోవద్దు. డోంట్ కేర్, అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకు? ముందున్నటువంటి ఆనందం. ఏమండి, నిజంగానండి ఈ విషయాలు ఇది చదువుతున్నప్పుడల్లా చాలా చాలా మనం మాట్లాడుకోవడానికి ముందు చెప్పినట్టుగా చాలా సులువుగా అనిపించాయి. కానీ అవి వచ్చినప్పుడు తట్టుకోలేకపోతుంటామండి, భరించలేకపోతుంటాం. వచ్చిన ఒక చిన్న అవమానానికి, వచ్చిన చిన్న నిందకే ఏమంటే మనసంతా పాడైపోయి, పడుకున్నా లేచినా వాటి గురించి ఆలోచించుకుంటూ, తినాలనిపించక, నిద్ర పట్టక, మనిషి అంత బలహీనమైపోయి చాలా అనారోగ్య బారిన పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది, ఈవెన్ మనం కూడా బలహీనమైపోతుంటాం. కానీ నాకండి ఈ విషయంలోనండి నిజంగా ఈరోజు నా ఆత్మీయతని జయశాల గారిని చూసినప్పుడు మాత్రం ధైర్యం అనిపిస్తుంటుంది ఆయన చూస్తాను. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం కనుక చెప్తున్నాను. బైబిల్లో చూసాం, బైబిల్లో భక్తులు, కానీ ఈరోజు లైవ్లో ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నాం. ఎలా? ఎన్ని నిందలండి, ఎన్ని అవమానాలండి. ఆఖరికి మీడియాలో, పత్రికల్లో, టీవీలో కరపత్రికలు వేసి మన వాళ్ళే పబ్లిక్గా అవమానించి, ఏంటి ఇవన్నీ? ఎలా అండి తట్టుకోగలుగుతున్నారు? ఎలా అండి ఆయన నిలబడగలరు? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఏంటోనండి ఆ ధైర్యం. అవును, నాకు అదే అనిపించిందంటే ముందున్న ఆనందం కొరకు వీటన్నిటిని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. తప్పదు. నీకు ముందు ఆనందం, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన లోకం, పరలోకం. ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి, అర్హుడు కావాలి అని నువ్వు అనుకుంటే తప్పదయ్యా అని నిర్లక్ష్య పెట్టు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండవలసింది ఒకే ఒక్క విషయంలో, అది అవమానాలను నిర్లక్ష్య పెట్టే విషయంలో తప్ప ఇక మిగతా ఏ విషయంలోకి నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావా? వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావా? వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావా? ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావా? అస్సలు దేవుని పని విషయంలో, దేవుని కొరకైన ప్రతి కార్యక్రమంలో ముందుండాలి, జాగ్రత్తగా చేయాలి. అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవికంగా, ఆత్మీయంగా దేవుడు బైబిల్లో ఏ మాట చెప్పాడో ఆ మాట తలదించుకొని చేస్తూ వెళ్ళిపోవాలి. తలదించుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేవుడు నాకు చెప్పిన ప్రతిదీ నేను చేస్తాను. చేసినప్పుడు అవమానిస్తారా? వాళ్ళు ఎన్నైనా అవమానించినబట్టే, కానీ ముందున్న ఆనందం కోసం నేను తలదించుకొని వెళ్ళిపోతాను. అలా కాక నువ్వు బైబిల్లో రాయబడిన దేవుని మాటలకు భిన్నంగా నువ్వు వెళ్ళిపోతున్నావంటే నువ్వు దేవుని మాటలను ప్రక్కన పెట్టావు అంటే నిర్లక్ష్య పెట్టావని అర్థం. అలా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినందుకు తదనంతరం, చావు అనంతరం నీకు తప్పదు శిక్ష. ఆ శిక్ష ఎంతకాలం అంటే చెప్పాడు కదండి ఆయన. ఇక్కడ అగ్ని ఆరదు అన్నాడు, ఆత్మ చావదు అన్నాడు. అంటే ఇటు నువ్వు చావవు, శిక్ష అయిపోదు. ఇటు శిక్ష అది అయిపోదు, అంటే అక్కడ శిక్షకు ఒక ముగింపు ఉండదు. అలాని
నువ్వే చచ్చిపోయే అవకాశం నీకు ఉండదు. కారణం ఆత్మ గనుక. ప్రభువా, ఎంతకాలం అయ్యా ఈ శిక్ష, భరించలేకపోతున్నాను, నన్ను చంపరాదు అని మనం అంటే ఆయన అంటాడు, లేదు నాయన, నేను చంపలేనురా, ఎందుకంటే నువ్వు ఆత్మవు కదా, నువ్వు చావు. పోనీలే, నన్ను చంపకపోయావు, కనీసం మంటలను ఆర్పరాదు, అస్సలు ఆర్పను, ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ చేస్తాను, సైలెంట్గా ఉండు. పాప ధనవంతుడు ఎప్పటి నుంచో బాధపడుతున్నాడండి. ఎంత? ఒక్క నీటి బొట్టు కోసం, ఒకే ఒక్క నీటి బొట్టు అండి. ఆడ గ్లాస్తో అడిగాడండి, బాటిల్తో అడిగాడా, అక్కడికి ఇక్కడికి పైప్ లైన్ వేసేయమన్నాడా? ఒకే ఒక్క నీటి బొట్టు అండి. ఇచ్చాడా? నో. పోనీ నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు అనుకుంటున్నారా? ఇవ్వడు. పోనీ ఇంక 100 ఏళ్ళకి ఇస్తాడా? ఇవ్వడు. అడిగాడు, సైలెంట్. ఇప్పుడు నాకు అర్థమైపోయిన రూల్స్ అన్నీ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక ఎప్పటికీ ఇవ్వరు, అంతే. అలా బాధపడుతూ ఉండటమే, ఎప్పటికీ అలానే, కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు. అందుకే బైబిల్లో నిత్య శిక్ష అన్నాడు. దేనికి? నిర్లక్ష్యం. ఏమంటే లాజరు కనబడుతున్నాడు కళ్ళ ముందు, లాజరు కనబడుతున్నాడు, చీ అనుకున్నాడు, అసహించుకున్నాడు, నిర్లక్ష్యంగా చూశాడు, పట్టించుకోలేదు. ఆ రోజు నోవా చెప్తే పట్టించుకోలేదు, యేసు చెప్తే పట్టించుకోలేదు, అపోస్తలులు చెప్తే పట్టించుకోలేదు. ఈరోజు నువ్వు చెప్తున్నా, నేను చెప్తున్నా, పట్టించుకోవటం లేదంటే ఇక వీళ్ళందరూ నిత్య శిక్ష కోసం ఎదురు చూడవలసిందే. ఇక ఎవరు వీళ్ళను బాగు చేయలేరు, ఎవరు వీళ్ళను కాపాడలేరు. కనుక ఇంత వాక్యాన్ని నేర్చుకొని, ఇన్ని మాటలు విని, ఇన్ని ప్రసంగాలు విని, ఇంత బ్రతికి మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను మనం సరి చేసుకోలేకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడైతే నిత్య శిక్షలోనికే వెళ్ళిపోతాం. ఎన్నో వదులుకున్నామండి. మనలో ఉన్న ఈ చిన్న చిన్నవి టైంకి రావటమా, ఏమండి, దేవుని పని జాగ్రత్తగా చేయటమా, ఇవ్వటమా, పాడటమా, ఏంటి దేవుని పని విషయంలో ఎక్కడెక్కడ నాలో లోపాలు ఒకసారి చూసుకోండి, వాటిని కూడా సరి చేసుకోండి. పరిపూర్ణమైన క్రైస్తవుడుగా నువ్వు మారిపోతావు, పర్ఫెక్ట్గా మారిపోతావు, పర్ఫెక్ట్ క్రైస్తవుడుగా, పర్ఫెక్ట్ క్రిస్టియన్గా నువ్వు మారిపోతావు. అప్పుడే పరలోకం, లేదా నిత్య శిక్ష నీకు తప్పదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ మొదటి రోజు మీ పిల్లలను ప్రేమించి చెప్పిన ఈ మాటల్లోని పరమార్థాన్ని మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకొని వారిలో ఉన్న ఈ చిన్న చిన్ని పొరపాట్లు, తప్పిదాలు సరిదిద్దుకొని తండ్రి, మీ ఎదుట యోగ్యమైన ప్రవర్తన గలవారిగా ఉండుటకు కృప చేయమని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి కారకులై కష్టపడి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కోరుతూ, తిరిగి రేపటి దినాన్న మరలా మేమంతా కలుసుకొని మీ ఉన్నతమైనటువంటి జ్ఞానపు సంగతులను తెలుసుకొని పర్యంతం మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరుస్తారని నమ్ముతూ, మీ పిల్లలు తిరుగు ప్రయాణంలో క్షేమంగా వారి గమ్యానికి చేర్చమని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.